ప్రభుత్వం సంక్రాంతి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న హామీల అమలుపైన ఫోకస్ చేసింది. ఉద్యోగుల బకాయిలను ప్రతి నెలా నిర్దేశించిన మొత్తంలో విడుదల చేస్తోంది. మహిళలకు ఆర్థికంగా చేదేడుగా నిలిచేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ప్రస్తుత పథకాల అర్హత ఉండి లబ్ధిదారులు కాలేకపోయిన వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటికీ లబ్ధి పొందని వారి కోసం మరో అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది. అర్హత ఉన్న అందరికీ అవకాశం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. అందుకోసం వీరి నుంచి దరఖాస్తు స్వీకరించేందుకు కొత్తగా విధి విధానాలు ఖరారు చేసింది. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజాపాలన అధికారులను నియమించిన ప్రభుత్వం వీరి ద్వారా మీరు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు. గతంలో కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం, వివరాల్లో తప్పులు దొరలడంతో పథకాలకు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. కాగా ప్రభుత్వం ఈ తాజా కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో కొత్త రేషన్ కార్డు వచ్చిన వారు ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించారు. దీంతో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంపీడీఓ ఆఫీసులను సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక మున్సిపల్ వార్డులో కూడా ప్రజాపాలన అధికారులను నియమించింది. వీరికి కూడా దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. గతంలో దరఖాస్తు చేసుకుని వారితో పాటు తప్పుల వల్ల లబ్ధి పొందని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం కోసం ఆధార్, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు సమర్పించాలి. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా 500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు.